ఈ రోజుల్లో సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. గత 4-5 ఇయర్స్ నుంచి సిపిఆర్ మీద అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మనం కొద్దిమంది ప్రాణాలనైనా రక్షించగలుగుతున్నాము. అయితే నెల్లూరులో జెడ్పీ హై స్కూల్‌లో ప్రేయర్ చేస్తున్న టైంలో ఒక సార్‌కి అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ వస్తే అక్కడున్న ఒక పిల్లోడు అంటే అతను పడిపోయాడంట. పడిపోయినప్పుడు అక్కడున్న ఒక స్టూడెంట్ గమనించి ఏమైందని చెప్పి చూస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చిందేమో అనుకుని సిపిఆర్ చేశారంట. సిపిఆర్ చేసిన తర్వాత వెంటనే కోలుకున్న తర్వాత మిగతా టీచర్స్ అతన్ని హాస్పిటల్‌కు పంపించారు. అయితే సమయస్ఫూర్తితో స్టూడెంట్ సార్‌ని రక్షించినందుకు శభాష్ అని మెచ్చుకున్నారు. ఏంటి నీకు ఎలా తెలుసు అంటే, ఇలాగే మా నాన్నమ్మకి ఒకసారి వస్తే నేను సిపిఆర్ చేసి రక్షించాను. సో అలా నాకు తెలుసు కాబట్టి సార్‌ని కూడా నేను అలా సేవ్ చేయగలిగాను అని. సో జెడ్పీ హై స్కూల్‌లో చదివే పిల్లలు కూడా ఇంత ఫాస్ట్‌గా ఉంటారని మీకు అనిపిస్తుంది కదా. ఎస్, స్కూల్ ఏదైనా కానీ ఎక్కడైనా కానీ పిల్లలు నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అండ్ ఆ టెక్నిక్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీవే, సిపిఆర్ చేసి ఆ స్టూడెంట్ సార్‌ని సేవ్ చేసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో మనకు కూడా సిపిఆర్ మీద అవేర్‌నెస్ పెంచుకుంటే మన పక్కనున్న ఎవరికైనా అలాంటివి వచ్చినప్పుడు మనం కూడా సేవ్ చేయగలుగుతాం.